వేర్ డూ యూ సీ యువర్ సెల్ఫ్ ఇన్ 5 years? ఈ క్వశ్చన్కి సమాధానం ఇప్పుడున్న యువత మాత్రమే కాదు, ఎంటర్ప్రెన్యూర్స్ కూడా $1 million క్వశ్చన్గా మారింది. దానికి కారణం ఏంటంటే రోజు రోజుకి సమాజంలో వస్తున్న మార్పులతో పాటు అతి ఫాస్ట్గా టెక్నాలజీలో వస్తున్న చేంజెస్. కొన్ని తరాలకు సైతం ముందు చూపుతో ఆలోచించే టాప్ బిజినెస్ పీపుల్ కూడా అందరూ ఒకటే మాట అంటున్నారు. అదేంటంటే వాట్ ఈస్ రిలవెంట్ టుడే కెన్ బికమ్ ఇర్రిలవెంట్ ఇన్ 12 months. ఈరోజు పరిస్థితులు ఆ విధంగా మారాయి. ఇటీవల ఒక జాతీయ వార్తా సంస్థ నిర్వహించిన సర్వేలో టాప్ ఎంటర్ప్రెన్యూర్స్ అందరూ కూడా కేవలం 4 రంగాలకు మాత్రమే భవిష్యత్తు ఉందని నిర్ణయానికి వచ్చారు. మొదటిది ఏఐ, రెండోది అటామేషను, మూడోది బయో ఇంజనీరింగ్, నాలుగోది స్పేస్ టెక్నాలజీ. వీటన్నిటితో పాటు ముందు వరుసలో ఎవ్వరూ ఊహించినటువంటి ఒక రంగం ముందుందంటే మీరు ఆశ్చర్యపోతారు. అదేంటంటే క్లైమేట్ చేంజెస్. యుఎన్ఓ ప్యారిస్లో నిర్వహించిన సదస్సులో అన్ని దేశాలు ఒకే కామన్ ఎజెండాతో ముందుకొచ్చాయి. అదేంటంటే గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్ని తగ్గించటం, అంతేకాకుండా పర్యావరణ హితాన్ని ప్రోత్సహించే దేశాలకి ఫైనాన్షియల్గా సహకారం అందించటం. యుఎస్ఏలో 1.2 బిలియన్ హెక్టార్ల వ్యవసాయ భూమి ఉంది, కానీ ఆ దేశ జనాభాలో కేవలం 1% పీపుల్ మాత్రమే వ్యవసాయం చేసి అభివృద్ధి ఫలాలను తీసుకుంటున్నారు. దానికి కారణం ఏంటంటే క్లైమేట్లో వస్తున్నటువంటి చేంజెస్ని టెక్నాలజికల్గా ఒడిసిపట్టి దానికి అనుగుణంగా వ్యవసాయ ఉత్పత్తులను తీసుకోవటం. కానీ మన దేశంలో 121 మిలియన్ హెక్టార్ల వ్యవసాయ భూమి ఉన్నప్పటికీ మన రైతులకి టెక్నాలజీ అంత చేరువుగా లేకపోవటం వల్ల వాతావరణంలో వస్తున్న మార్పుల్ని సరిగా గమనించలేక వాళ్ళు ప్రతి సంవత్సరం వేలాది కోట్ల రూపాయలు దేశవ్యాప్తంగా నష్టపోతున్నారు. మరొక ముఖ్య విషయాన్ని మనం గమనించినట్టయితే మన దేశవ్యాప్తంగా ఎక్స్ట్రీమ్ క్లైమాటిక్ కండిషన్స్ని మనం ఈ మధ్యకాలంలో చూడవచ్చు. అంటే అతి వర్షపాతము లేదంటే అతి డ్రాట్ ఉంది. ఈ మధ్యకాలంలో ఢిల్లీ గవర్నమెంటు ఐఐటి కాన్పూర్ వారి సహకారంతో క్లౌడ్ సీడింగ్ ద్వారా ఆర్టిఫిషియల్ రైన్స్ని తీసుకురావాలని చూశారు, కానీ ఆ ప్రయత్నం విఫలమైంది. ఇది ఒక ప్రాంతానికి జరిగింది కాబట్టి ఓకే, రాబోయే రోజుల్లో ఇది దేశవ్యాప్తంగా జరిగితే పరిస్థితి ఏంటి? కాబట్టి ప్రభుత్వాలతో పాటు ఎంటర్ప్రెన్యూర్స్ కూడా ఈ దిశగా అత్యధిక శాతం పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నారు. మీరు కూడా ఈ రంగంలో ఎంట్రీ లెవెల్లో అవకాశాన్ని కనుక చేజిక్కించుకోగలిగినట్టయితే భవిష్యత్తులో ఉపాధితో పాటు నేషన్స్ బిల్డింగ్ ప్రోగ్రాంలో ప్రముఖ పాత్ర వహిస్తారు.